స్మృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నిర్వాణ షట్కం టాప్ 10. సో శంకరుడు నేనెవరన్న ప్రశ్నకి తాను ఏవేవి కాదో చెప్తూ తాను సచ్చిదానందాన్ని మాత్రమే, శివోహంని మాత్రమే, నేనే శివుణ్ణి, నేనే శుభాన్ని అని చెప్పి ప్రవచించిన 6 ఆసువుగా చెప్పిన శ్లోకాల సారం నిర్వాణ షట్కం. అందులో మొదటిది మనం చెప్పుకున్నాం, నేను మనస్సుని కాదు, లేకపోతే నేను నాలుకని కాదు, లేకపోతే నేను పంచభూతాల్ని కాదు, తద్వారా ఏర్పడ్డ శరీరాన్ని కాదు. ఆ 2వ శ్లోకంలో ఉన్నాం మనం. సో నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశ నవాక్పాణి పాదం న కోపస్థ పాయు చిదానంద రూపం శివోహం శివోహం. సో ఇక్కడ నిన్న పంచ ప్రాణాల గురించి మనం చెప్పుకున్నాం. అందులో ఉదాన సమాన అంటే గాలి, మన శరీరంలో రకరకాల ఓవరాల్గా గాలే. ఉదాహరణకు ఒక గది ఉందనుకుందాం, గది కరెక్టే, కానీ ఆ గది ఒక ప్లేస్ నుంచి ఆ చివరి వరకు విభజిస్తే విభజనకు గురవుతుంది. అట్లా మన పూర్వీకులు ఆ ఏకాంతాలలో చూశారనమాట. ప్రతి విషయాన్ని బైఫర్కేట్ చేసి చూశారు, టు అండర్స్టాండ్ ఇన్ ఏ సింప్లర్ వే. అట్లా ఈ పంచ ప్రాణాలు అంటే గాలి ఈ యొక్క శరీరాన్ని నిలబెడుతున్నది, కానీ ఆ గాలి రకరకాల సమయాల్లో రకరకాల పని చేస్తుంది. కొన్నిసార్లు అపానంగా బయటికి వస్తున్నది, కొన్నిసార్లు నీలో ఆకలిని ప్రకోపించేలా చేస్తున్నది, కొన్నిసార్లు నీ హృదయ స్పందన నిరంతరం కొట్టుకునే విధంగా అక్కడ పనిచేస్తున్నది, నీ అవయవాలు సమానంగా పెరిగే విధంగా పనిచేస్తున్నది. సో ఒకవేళ మనిషి మరణిస్తే చిట్ట చివరిగా సమాన అంటే ఆ అవయవాల చుట్టూ అవయవాల కదలికకు కారణభూతమైన వాయువు చివరిగా బయటికి వెళ్తే అట్లా ప్రాణం అట్లా బయటికి వెళ్తుంది. హృదయ స్పందన ఆగగానే ప్రాణం పోదనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆదిశంకర్ల వారి మరొక లైన్ని మనం చెప్పుకుందాం. అదేమిటి? నవా సప్తధాతు నవా పంచకోశ. ఈ రెండింటి గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇంకొకటి, మనం సాదాసీదా ఈ యొక్క జీవితంలో పరిగెడుతూ రకరకాల ఉద్యోగాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఉంటూ ఇట్లాంటివి తెలుసుకోవాలన్నా మనకు మనస్కరించదు. అందుకని ఒక పిట్ట కూసినట్టు నేను ఏదో కూస్తున్నా. ఇంకోటి, ఈ సమాచారం అంతా అంతర్జాలంలో ఉన్నప్పటికీ ఊరికే అట్లీస్ట్ నా వాణి ద్వారా మీ చెవులకు చేరుతుందని చెప్తున్నాను అంతే. లేకపోతే నిర్వాణ షట్కం అంతా 2 నిమిషాలు చెప్పుకొని టాటా బాయ్ చెప్పుకోవచ్చు. మనకు సమయం ఉంది. సో మన జీవితాన్ని కాస్త క్వాలిటీ కంటెంట్తో నింపుకుందామని చిన్న ప్రయత్నం అంతే. సో నవ సప్తధాతు నవ పంచకోశ. సప్తధాతువులు అంటే ఏమిటి? మన శరీరం కొన్నిటి కలయికతో ఏర్పాటైంది. అవి లేకపోతే శరీరం లేదు. ఏది తగ్గినా ఏదో ఒక ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. ఆ సప్తధాతువులు నేను కాదు అంటున్నాడు శంకర్ల వారు. మరి ఆ సప్తధాతువులు ఏమిటి అంటే రసము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్రము. ఇవి శరీరాన్ని పోషిస్తాయి. సో ఇవేవి నేను కాదన్నాడు. ఇందులో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. రక్తం అంటే మనకు తెలిసిందే. సో మన లోపల పరిగెడుతూ ఉంటుంది. నేను ఒకసారి రాశాను, ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తినట్టు రక్తం అటు ఇటు పరిగెడుతుంది. రకరకాల చోట అది ఆగుతుంది, పరిగెడుతుంది, పంపింగ్ చేస్తుంది. తర్వాత కొన్ని చోట్ల శుద్ధి అవుతుంది, మూత్రపిండాల. ఇదంతా రక్తానికి. మాంసం ఇది రక్తం ద్వారా పోషించబడుతుంటుంది. మళ్ళీ అందులో సూక్ష్మము, స్థూలము, మలం అని 3 భాగాలు ఉన్నాయి. ఇది ఓకే, ఇది కూడా సబ్జెక్టివే. మనకు హఠాత్తుగా మనం ఏదన్నా చర్మం కోసుకపోయినప్పుడు తెలుస్తుంది. రక్తము ఉంది, ఆ రక్తానికి అంటుకొని మాంసము ఉంది. ఆ తర్వాత మేధస్సు అంటే ఇది మన మనసుకు సంబంధించింది కాదు, మాంసధాతు యొక్క ఒకానొక అది అని చెప్తారు. అదేమిటి? అది కూడా తెల్లగా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది. అస్థి అంటే మన అస్థి పంజరం అంటే ఎముక. అదంత మజ్జ అంటే ఎముక లోపట ఉండేటువంటి ఒక కొవ్వు పదార్థం. అత శుక్రం మజ్జ యొక్క సూక్ష్మ భాగం.
తర్వాత ఎముకలలో ఉన్న సూక్ష్మ రంధ్రాల నుంచి బయటికి వచ్చి రక్తంతో కలిసి అట్లా ఇది ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్ శరీరం అన్నది. ఇదంతా నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఉదాహరణకి మజ్జకి కారణం నువ్వు కాదు, రక్తానికి కారణం నువ్వు కాదు. సరే, నువ్వు రక్తపుష్టి కోసం నువ్వు జ్యూస్ ఏదైనా తాగొచ్చు, బట్ అది క్రియేట్ ఎందుకు చేసుకోవాలి? ప్రకృతి, ఈ సూర్యుడు, చంద్రుడు, రకరకాల గ్యాలక్సీస్ ఇవన్నీ కలిసి నీలో రక్తశుద్ధి చేస్తున్నాయి అని నువ్వు గుర్తిస్తున్నావా? తద్వారా నీకే సంబంధం లేదు, నువ్వు సాక్షిగా ఉండి చూస్తున్నవాడివి, నీవు శివోహానివి, నువ్వు సచ్చిదానంద రూపానివి అని తెలుసుకున్నా అని చెప్తున్నాడు ఆదిశంకర్ల వారు. ఇంతవరకు ఫైన్. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పంచకోశాల గురించి. సరే, ఏమిటి పంచకోశాలు? సో నేను పంచకోశాలు కూడా కాదంటున్నాడు. ఈ పంచకోశాల ప్రస్తావన చెప్పడానికి టాక్ చేస్తున్నా. మనకు 5 కోశాలు ఉన్నాయి. అది అన్నమయ కోశము, ఆ తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. విభజిస్తే అదర్వైజ్ ఉన్నదంతా ఆనందమయ కోశమే. దాని ఒక్కదాన్ని చూసే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ప్రయాణం మొదలైన చోటు, ప్రయాణం మనం చేస్తున్నంతసేపు తగిలే రకరకాల ప్రదేశాలు, ఆ తర్వాత ఆ మజిలీలో చివరి మజిలీ, ఆ చివరి మజిలీలో ఇప్పుడు నేను మీకు ఉదాహరణ ఇస్తే అసలు ఏం జరుగుతుంది మైండ్లో అంటే మీరే ఆలోచించుకోండి. తిరుపతి వెళ్ళాలనుకున్నారు, ఇక్కడి నుంచి బయలుదేరాడు, తిరుపతి వెళ్ళాలన్న ఆలోచన. ఎందుకు వెళ్తున్నారు తిరుపతికి? అది కూడా శిఖర స్థాయిలో మనసులో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, ఒక ఆలోచనగా, ఒక రిఫైన్డ్ థాట్. తిరుపతిలో వెళ్ళాలి కరెక్టే, కానీ తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు తిరుపతి బయలుదేరాము, ఇది కూడా చర్చలో వస్తుంది రాయాలనుకుంటే. బయలుదేరిన తర్వాత ఒక 2 days పట్టింది, అదంతా మనం పర్సీవ్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ ఆగాం, ఏ చిన్న చిన్న దేవాలయాలు చూసుకున్నాం, ఎక్కడ భోజనాలు చేసాం, ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాం, ఇదంతా వాటివర్. ఆ తర్వాత చివరగా తిరుపతికి వెళ్ళాము, అయినప్పటికీ ఇంకా జర్నీ పూర్తి కాలేదు. తిరుపతి దేవాలయానికి వెళ్ళాము, అయినా జర్నీ పూర్తి కాలేదు. తిరుపతి దేవాలయం లోపల గర్భగుడి దగ్గరికి చేరాము, క్యూలో ఉన్నాం, అయినా జర్నీ పూర్తి కాలేదు. స్వామివారిని దర్శనం చేసుకున్నాం, అప్పుడు జర్నీ పూర్తయింది అనిపిస్తుంది. కానీ అక్కడతో పూర్తి కాలేదు. సో నీవు నీ మనసులో ప్రతిష్ఠించిన ఆలోచన యొక్క అంతర్ధానంతో జర్నీ పూర్తవుతుంది. అట్లా ఈ అన్ని కోశాలు దేనికది సంపూర్ణంగా, దేనికది ఇండిపెండెంట్లీ ఆపరేటివ్గా కనిపిస్తున్నప్పటికీ వీటన్నిటికీ కారణభూతమైంది నీవు కాదు, నువ్వు సపరేట్గా ఉండి చూస్తున్నావు అంతే. సో శంకర్ల వారు ఏం చెప్పారు? ఈ అన్ని కోశాలు నేను కాదు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇవేవి నేను కాదన్నాడు. సో అన్నమయ కోశం అంటే ఏంటి? అన్నమయ కోశంలోనే ఉంది మన ఆరోగ్యానికి సంబంధించిన, మన యొక్క శరీరాన్ని ఉద్దీపనం చేసుకునే వాటికి సంబంధించిన ఎముకలకి, మజ్జకి, ఇంతకుముందు చెప్పిన సప్తధాతువుల యొక్క కలయిక అన్నమయ కోశం, ఫిజికల్ బాడీ. దానికి కారణభూతమైంది ఫిజికల్ బాడీ నిలబడాలంటే ఒక్కటే ఆధారం, ఈటింగ్. సో ఏది అవసరమో శరీరానికి తెలుసు, అది ఇస్తే సరిపోతుంది, తద్వారా అది నేను కాదు. రెండోది ప్రాణమయ కోశం, ఇది ఎనర్జీకి సంబంధించింది. ఇట్ సర్క్యులేట్స్, మనకి జన్ పరిభాషలో చి అని పిలుస్తారు. దీంట్లో ప్రాణమయ కోశంలో శ్వాస, ఆ తర్వాత ముద్రాలు, ఆ తర్వాత శక్తి యొక్క ప్రవాహం. సో నీ శక్తి ఎంతనో తెలుసుకునేది, నీ శక్తికి సాధ్యము కానిది, నీ శక్తికి బియాండ్ ఉన్న తెలుసుకునేది అంతా ఆ ఎనర్జీ బాడీలో జరుగుతుంది. అందుకే ధ్యాన పద్ధతులన్నీ ప్రాణమయ కోశంలో జరగవలసిందే. ఆ తర్వాత ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ప్రాణమయ కోశంలో జరుగుతుంది. ఈ రెండే అన్నమయ, ప్రాణమయ. ఆధ్యాత్మిక ఆశ్రమాలన్నీ అన్నమయ, ప్రాణమయ కోశాల్లో జరుగుతాయి. అక్కడ గుంపు అవసరం, అక్కడ గురువు అవసరం, ఏదో అవసరం. మనోమయ కోశం అంటే మెంటల్ ప్లేన్, ఇవన్నీ థాట్స్, ఎమోషన్. ఈ అన్నమయ, ప్రాణమయ కోశాలను ఆధారం చేసుకుని ధ్యాన పద్ధతులు ఏవైతున్నాయో అది మనోమయ కోశాన్ని నెగెట్ చేయడానికి. అంటే మెంటల్ బాడీ అంటే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, లేకపోతే భావోద్రేకాలు ఉన్నాయో, తర్వాత ఇవన్నీ ఉన్నాయో, ఇట్లాంటి వాటిని నెగెట్ చేస్తూ శూన్యమైన ఒక మనస్సుని సాధించుకోవడానికి చేసే ప్రయత్నం, వాట్ నాట్. సో ఆ తర్వాత ప్రాణమయ తర్వాత మనోమయ కోశంలో ఇవన్నీ ఉన్నాయి. అంటే దేన్ని భేదభావాలన్నీ మనోమయ కోశంలో వస్తుంది. ఆ భేదభావాలు లేని స్థితికి చేరుకోవడానికి, అంటే ప్రధాంట్లో ఒక శుద్ధమైన స్థితి ఉంది అన్నమయ కోశంలోను, ప్రాణమయ కోశంలోను. అంటే ప్యూర్ బ్రెత్ ఉంది, అట్లాగే ప్యూర్ హెల్త్ ఉంది, అట్లాగే ప్యూర్ మైండ్ కూడా ఉంది. భేదభావాలు ఉన్నాయా?
యు ఆర్ అబ్సల్యూట్లీ అన్అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీవు కరప్షన్ జరిగింది నీలో. అట్లా కాకుండా భేదభావాలన్నీ పోయినాయి. అలాంటి సమయంలో డిస్క్రిమినేషన్ లెస్ స్టేట్లో మనోమయ కోశం అది ఏర్పాటైంది, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఎలా ఉంటుందంటే, నీటిని శుద్ధి చేయాలని నువ్వు నీటిలో చేయబెడుతూ పోయావు అనుకో, ఇంకాస్త మురికైతుంది. నువ్వు ఏమి చేయకుండా పక్కన కూర్చున్నావు అనుకో, నీరు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మనసు కూడా అంతే. ఏమైనా ఆలోచన రాని నువ్వు గమ్మున కూర్చోగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ. అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ధైర్యం సరిపోదు, అట్లా కూర్చోలేవు, అంతే నేను మైండ్ పరిగెత్తిస్తుంది. ఆ తర్వాత ఉన్నది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అనేది విజిటమ్, ఇన్సైట్స్కి సంబంధించింది, ఇంట్యూషన్స్కి సంబంధించింది. ఇట్ ఈస్ లిటిల్ డీపర్. అన్నమయ కోశం అనేది అన్కాన్షియస్ స్టేట్లో జరిగిపోతూ ఉంటుంది. నీ బాడీలో జీర్ణమవుతుంది. నువ్వు మెలకువలో ఉన్న, నిద్రలో ఉన్న, తాగి ఉన్న, ఎలా ఉన్నా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రాణమయ కోశం ఎనర్జీ కూడా శక్తి ప్రవాహం పిచ్చిగానో మంచిగానో ఏదో విధంగా అది పరిగెడుతూనే ఉంది. మనోమయ కోశం భేదభావాలు ఉన్నాయో ఎట్లున్నాయో తెలియదు కానీ ఏదో విధంగా అది కొనసాగుతూనే ఉంది. బట్ విజ్ఞానమయ కోశం అన్నది ఎరుక ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ సాక్షి భావనకు సంబంధించి సాధన సమయం అంతా విజ్ఞానమయ కోశంలో జరుగుతుంది. ఏదైనా ధ్యాన పద్ధతి యొక్క చరమస్థాయిలో అతను మనోమయ కోశము దాటిన తర్వాత, అంటే భేదభావాలు పోయి ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఏర్పాటైన తర్వాత, అక్కడ మొట్టమొదటిసారి యూ యాక్చువల్లీ సీ థింగ్స్ యాజ్ దే ఆర్. సాక్షి భావన మొదలవుతుంది. మన శరీరం మనసు యొక్క చర్మస్థాయిల అనుభవంలోకి వస్తాయి. ఆనందమయ కోశం ఆ తర్వాతది. సో ఇప్పుడు నీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేని కారణంగా ఒక సహజమైన, ఒక అకారణమైన బ్లిస్ ఏర్పడుతుంది. రెండోది, రెండున్నాయి. ఇవన్నీ నీవు క్రియేట్ చేసినప్పుడు కర్త మిగిలింది. అందుకే నేను అంటున్నా, సమస్యలు క్లియర్ చేయాలంటే నీవు క్లియర్ చేస్తే నేను క్లియర్ చేశాన్న భావన ఉంటుంది. నువ్వు ఏమి పట్టనట్టు ఉన్నావు అనుకో, దానంతకదే క్లియర్ అయిందనుకో, నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అలాగే ఆరోగ్యం కూడా, నువ్వు ఏ ప్రయత్నం లేకుండా ఊరికి ఎట్లా కూర్చుంటే ఆరోగ్యం వచ్చిందనుకో, ఆరోగ్యం నీవు క్రియేట్ చేయలేదు, బికాస్ నీ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఏమీ లేదు. అట్లా ఆనందము కూడా రెండు రకాలు. మనము క్రియేట్ చేసేది సహజంగా ఈ రకరకాల కోశాల్లో ఆరోగ్యం ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల సహజంగా ఒకనొకమైన ఆనందం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆనందమయ కోశం అనేది పూర్తి ప్రకృతి. ఇప్పుడు నేను ఒకవేళ వ్యాఖ్య చేస్తే ఆనందమయ కోశం గురించి మాట్లాడతాను. అంటే హౌ ద బ్లిస్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్, హౌ బ్లిస్ ఈజ్ క్రియేటెడ్, హౌ బ్లిస్ కెన్ బి లివ్డ్ యాజ్ బ్లిస్ ఇట్ సెల్ఫ్ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు యోగా మాస్టర్ అన్నమయ కోశం గురించి మాట్లాడవలసిందే. ఆ తర్వాత ఆనందమయ కోశం అంతా స్పిరిచువాలిటీ యొక్క ఒకనొక చరమస్థితులు ఎక్కువ మంది మాట్లాడేది, జీవించాలనుకున్నది, మనిషి జీవించాలని తాపత్రయపడేది ఆనందమయ కోశమే బేసికల్. మిగతా అంతా జరుగుతుంటుంది. సో ఆనందమయ కోశం ఒక్కొక్కసారి నీ ప్రయత్నం లేకుండా వస్తుంది. దీనికి జెన్ పరిభాషలో సతోరి అని పేరు. ఓకే, బట్ నీవు మాధ్యమంగా క్రియేట్ అయినది ఆనందం, దానంతకదే క్రియేట్ అయ్యే విధంగా నీవు పక్కకు జరిగింది. సో ఆదిశంకర్ల వారు ఏమంటున్నారంటే, అన్నమయ కోశము సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నది, ప్రాణమయ కోశము ఎనర్జీ పరిపూర్ణంగా చాలా అద్భుతంగా సర్క్యులేట్ అవుతున్నది, మనోమయ అంటే నా మనసులో ఏ భేదభావం లేదు, అద్వైతము వచ్చింది, విజ్ఞానమయ కోశము నాలో ఇంట్యూషన్స్ కలిగాయి, ఇన్సైట్స్ కలిగాయి, నేను అన్నిటికీ సాక్షిగా ఉన్నాను. ఆ తర్వాత ఆనందమయ కోశము సహజంగానే ఒక సహజ ఉన్మత్త స్థితి, సహజ ఆనంద స్థితి ఏర్పడ్డది. ఇవన్నీ నేను క్రియేట్ చేయలేదు కనుక ఇవేవి నేను కాదని చెప్తున్నాడు. వీటన్నిటికీ అతీతమైన ఈ ఆనందమయ కోశంలో అనుభవించే ఆనందము ప్రయత్నం వల్ల వచ్చింది ఒకటి, అప్రయత్నంగా వచ్చింది ఒకటి. సో అప్రయత్నంగా ఆనందం కలిగే స్థితిని సచ్చిదానందం అంటారు. సో అప్రయత్న ఆనందాన్ని నేను అని చెప్తున్నాడు ఆయన. సచ్చిదానందం అదే శుభం. అంటే నీ ఉన్న స్థితికి కారణాలు ఏమీ లేవు, ఎందుకంటే కారణాలన్నీ నీవు ఎస్టాబ్లిష్ చేస్తున్నావు. నిద్రలో ఏ కారణాలు లేవు, మెలకువలో అన్ని కారణాలు వచ్చాయి. నేను ఒకరిని స్నేహితుడిగా అనుకుంటున్నాను, కారణం ఏంటంటే నేను ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, కారణం ఏంటంటే నేను ఈ భోజనం చేద్దాం, కారణం ఏమిటంటే. కానీ అదే ఈ లోపల జరిగే విషయాన్ని నేను అరిగించుకోవాలనుకుంటున్నాను, కారణం ఏమీ లేదు. నువ్వు ఏమి వేసినా అరిగించుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి మైండ్లెస్ మూమెంట్ ఉంటుంది బాడీలో. ఇట్ జస్ట్
కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు ఏది వేసినా నవలడానికి ట్రై చేస్తూ ఉంటావు. ఇట్ జస్ట్ కీప్స్ ఆన్ ట్రైంగ్. సో అట్లా నీ ప్రయత్నము లేకుండా శరీరంలో, మనసులో, ఆ తర్వాత నీ యొక్క శక్తి ప్రవాహంలో ఎలాంటి అలజడు లేని ఒకానొక స్థితిలో ఒక సహజమైన ఆనందము, ఒక దివ్యానుభూతి కలుగుతా. అది సచ్చిదానందం, అది నేను. అంతే తప్ప ప్రయత్నం వల్ల ఏవైతే ఎస్టాబ్లిష్ అవుతున్నాయో అవేవి నేను కాదు. రెండోది, ఏవేవైతే నా ప్రయత్నం లేకుండా జరుగుతున్నాయో అవి నేను కాదు. వీటన్నిటిని చూస్తున్నవాడిని నేను. ఇది ఒక అనుకుంటే చాలా జటిలమైన విషయం. అనుభవించే వాడికి తెలుస్తుంది, నిజమే. ఇటుపక్కున్న వాడికి ఈ స్థితులన్నీ దర్శనం అవుతాయి. అటుపక్కున్న వాడికి ఆ స్థితులు దర్శనం చేసుకుని స్థితికి రావాలి. కాబట్టి ఏదో ఫిలాసఫీగాను లేకపోతే ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక పరిభాషగాను అనిపిస్తుంది. అట్లేమీ లేదు. సో ఇవన్నీ ప్రతి మనిషి ఈజీగా అర్థం చేసుకునే విషయాలే. ఇక్కడి నుంచే మీ అందరిలోని చైతన్యానికి లేదా ఒక సహజమైన ఆనందానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నిర్ద్వంద్వంగా స్వీకరించండి. ఆదిశంకర్ల వారిని మరొకసారి స్ఫురించుకొని ఈరోజు సెలవు తీసుకుంటాను. స్మృతి శృతి వైలిన్ వాయిద్దాం. ఇది రకరకాల రాగాలు కూడా పాడుకుందాం ఈరోజు. ఇప్పుడే ట్రై చేస్తా. స్మృతి శృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఇది కనుక రాగం మార్చి నిజానికి ఈ రాగంలో పాడుకుంటారు. స్మృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఇది బౌడిలో పాడుకుందాం. స్తుతి స్మృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం. ఇంకా లాస్ట్ రాగం. ఇది ఎక్కువ నోట్స్ ఉన్నవి తీసుకోవడానికి కాదు, సింపుల్. హిందీ వాళ్ళు వాడుకుంటే స్మృతి శృతి పురాణాలయం కరుణాలయం అవతార వరిష్ఠ శంకరం లోక శంకరం. ఎంత బాగుంది కదా, ఒకటే ఎన్నో రాగాల్లో. అట్లా మనమే రకరకాల రూపాల్లో దర్శనమిస్తాం. ఒకసారి ఒక్కోలా అనిపిస్తుంది. వీటందరికీ అతీతంగా నీవు ఉన్నావు అనేది చెప్తుంది. ఇది నిజంగా సత్యం. శంకర్ల వారు చెప్పింది పరమ సత్యం అండి. లేసింది అర్థమైందా కాకపోయిందా, లేదా ప్రతిదాన్ని విధవ లాజిక్లు మాట్లాడి ప్రతిదాన్ని ప్రశ్నించి అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అసలు అట్లాంటి వాళ్ళకి ఏమీ చెప్పకూడదు కూడా. నిజంగా ఆనందంగా ఉండాలనుకునేవాడు నేతిలోకి వస్తేనే సాధ్యం. ఏదేది నీవు కాదో అది తెలియనంత వరకు నువ్వు అనిపిస్తుంది ఒక టైంలో ఇది నేను అని. మళ్ళీ దాని మీద ఆత్మవిచారణ చేయాలి. క్వశ్చన్ ఇస్ హౌ దట్ ఈస్ యూ. అందుకే చాలా లాస్ట్కు మనకి ఉన్నాయి కదా, తత్వమసి, అదే నేను, ఇదే నేను. తత్వమసి స్థితిలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈమె మా అమ్మ కాదు, ఆమెనే నేను, నేనే ఆమె, నేనే వైలినే నేను. ఇప్పుడు వింటున్న మీరే నేను, నేనే మీరు. ఆ స్థితిలోనే నేనంతా మాట్లాడుతున్నాను తప్ప మీరు నాకు సపరేట్ కానే కాదు. లేదా
ఇలా చెప్తున్న దాన్ని కూడా సపరేట్ చేసి చూస్తే అదొక స్థితి ఉంది. చెప్తున్న వాడిని నేను కాదు, మీరు నేను కాదు, నేను వేరే ఉన్నా. సో ఈ 2 డైమెన్షన్స్ ఉన్నాయి. సరిగ్గా ఆ స్ఫురణ కలిగినప్పుడు ఈ 2 అనుభవించే స్థితులు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క మూలం ఒకటే. ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి బుర్ర బద్దలు కొట్టుకున్నది. ఎందుకంటే ఇది లాజిక్ పనికిరాని ఆర్గ్యుమెంట్స్ స్థిరంగా చూస్తే తెలుస్తుంది. ఈ సరస్వతి